హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో రీజనింగ్‌కి సంబంధించినటువంటి క్యాలెండర్ అనే టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. చాలామంది రీజనింగ్ గురించి అడుగుతున్నారు. సో, ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా 1-2 క్వెషన్స్ అనేది ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ముందుగా ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో దాదాపు 16 మోడల్ క్వెషన్స్ ఉన్నాయి. 16 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో, డైలీ ఒక 4 చొప్పున చూసినా ఒక 4 డేస్‌లో కవర్ అవుతుంది. సో, దాని రిలేటెడ్ క్వెషన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే గనుక ఈ టాపిక్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఓకే. ఫస్ట్ ఈ క్యాలెండర్ గురించి తెలియాలంటే ముందు మనకి కొన్ని కామన్ టర్మ్స్ అనేటివి తెలియాలి. ఓకేనా. కీవర్డ్స్ అంటారు వాటిని. అదేంటంటే ఆడ్ డే. ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే ఏ డే ఆఫ్టర్ ఏ వీక్. అంటే ఒక వారం కాకుండా దాని తర్వాత మిగిలినటువంటి రోజులనే మనం ఆడ్ డేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్ ఉన్నాయనుకో, 8 డేస్‌లో 1 వీక్ ఉంటది ప్లస్ 1 ఎక్స్ట్రా డే ఉంటది. అవునా? సో, దట్ ఎక్స్ట్రా డే ఈజ్ కాల్డ్ ఆడ్ డే. అదే తెలుగులో మీరు క్యాలెండర్ రీజనింగ్ చదివితే దాన్ని అక్కడ విషమ రోజులు అని ఉంటుంది. ఇంగ్లీష్‌లో అయితే ఆడ్ డేస్ అంటాం. సో, 0-6 ఉంటే ఎన్ని డేస్ ఉంటే అన్ని వీక్. 7 డేస్ ఉంటే 1 వీక్. 7 కంటే ఎన్ని ఉంటే దాన్ని ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ ఉంటే 10 డివైడెడ్ బై 7 చేస్తే 7 1 జా 7 కదా. 7 1 జా 7 అండ్ దట్ రిమైనింగ్ ఈస్ ఆడ్ డేస్. సో, దీన్ని బట్టి ఒక ఇయర్‌కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ప్లస్ ఫర్ ఎవ్రీ మంత్ జనవరి టు డిసెంబర్ ఒక్కొక్క నెలలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్లస్ గుర్తుంచుకుంటే క్యాలిక్యులేషన్‌లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇయర్స్‌ని తీసుకుంటే మనకి ఎన్ని రకాల ఇయర్స్ ఉంటాయి? 2 ఇయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటే 365 డేస్ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఈజ్ లీప్ ఇయర్. ఇందులో 66 డేస్ ఉంటాయి. ఎందుకంటే ఫెబ్‌లో 29 డేస్ వస్తాయి. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ 365 1/4 డేస్ ఉంటాయి. 4 ఇయర్స్ తర్వాత ఇయర్ ఒక 1 డే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి అది ఫిబ్రవరి 29గా వస్తుంది. అండ్ ఆ ఇయర్‌ని లీప్ ఇయర్ అంటారు. ఆ ఇయర్‌లో మొత్తం 366 డేస్ ఉంటాయి. సో, ఇక్కడ 365ని మనం 7తో డివైడ్ చేసినప్పుడు మనకి 1 ఆడ్ డే వస్తుంది. అదే లీప్ ఇయర్‌లో అయితే 2 ఆడ్ డేస్ వస్తాయి. ఓకేనా. గుర్తుంచుకోండి. నార్మల్ ఇయర్‌లో 1 ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్‌లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. మళ్ళీ దీంతో పాటు ఇంకొకటి అసలు ఇచ్చినటువంటి ఇయర్ అనేది మరి నార్మల్ ఇయరా లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుందంటే ఇచ్చినటువంటి ఇయర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 1972 ఉందండి. దీన్ని 4తో డివైడ్ చేయాలి. 4 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అయితే నెంబర్ మొత్తం డివైడ్ అవుతుంది. సో, 4తో కట్ చేయండి. 4 1 జా 4 3 32 అంటే 4 8 జా 32 కాబట్టి 1972 ఈజ్ డివిజిబుల్ బై 4 కాబట్టి ఇది లీప్ ఇయర్. కానీ సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు సెంచరీ ఇయర్స్ అంటే 100 200 300 1000 2000 ఇట్లా ఈ సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు 4తో డివైడ్ కాదు 400తో డివైడ్ చేయబడాలి. 400తో డివైడ్ చేస్తే అది లీప్ ఇయర్ అవుతుంది. లేదంటే కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 అని తీసుకున్నాం అనుకో, 100 4తో డివైడ్ అవుతుంది కానీ 400తో డివైడ్ కాదు. కాబట్టి ఇక్కడ 100 అనేది లీప్ ఇయర్ కాదు. 100 ఈజ్ ఏ నార్మల్ ఇయర్. 4తో డివైడ్ అయింది కదా. సో, లీప్ ఇయర్ అవుతుంది అని అనుకోవడానికి లేదు. సెంచరీ ఇయర్ అయితే 400తో డివైడ్ చేయబడాలి. నార్మల్ ఇయర్ అయితే 4తో డివైడ్ చేయబడితేనే దట్ ఈజ్ లీప్ ఇయర్. అదర్వైజ్ దట్ ఇయర్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. దాన్ని సింపుల్గా ఏమనాలంటే నార్మల్ ఇయర్ అన్నా సరిపోతుంది. సో, ఇప్పుడు దీని ప్రకారం చూడండి మనకు జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 ఉంటాయి. సో, 7 4 జా 28 అంటే 4 వీక్స్‌తో పాటు 3 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. సో, 3 ఆడ్ డేస్. అట్లనే ఫెబ్‌లో అయితే 28 డేస్ ఉంటాయి. 28 డేస్ ఉంటేనేమో 0 ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ 29 ఉంటే 1 ఆడ్ డే. మార్చ్‌లో 31 సో, 3 ఆడ్ డేస్. ఏప్రిల్‌లో 30 2 ఆడ్ డేస్. మేలో 31 3 ఆడ్ డేస్. జూన్‌లో 30 2 ఆడ్ డేస్. జూలైలో 31 3 ఆడ్ డేస్. ఆగస్టులో 31 3 ఆడ్ డేస్. సెప్టెంబర్ 30 2 ఆడ్ డేస్. అక్టోబర్లో 31 3 ఆడ్ డేస్. నవంబర్లో 30 2 ఆడ్ డేస్ అండ్ డిసెంబర్లో 31 3 ఆడ్ డేస్. సో, సింపుల్‌గా గుర్తు ఏం పెట్టుకోవాలి?
ఒక నెలలో 31 డేస్ ఉన్నాయంటే 3 ఆడ్ డేస్ వస్తాయి. 30 ఆడ్ డేస్ ఉంటే 30 డేస్ ఉంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే ముందు మనకి ఏ నెలలో ఎన్ని డేస్ ఉన్నాయని తెలియాలి. సో చిన్నప్పటి నుండి తెలిసిన ట్రిక్ ఇట్లుంటుంది కదా, జనవరి, ఫిబ్రవరి అని. సో పైకి వచ్చే దానిలో 31 డేస్ ఉంటాయి, కిందికి వచ్చే దానిలో 30 డేస్ ఉంటాయని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం మోడల్ 1 అంటే టైప్ 1 క్వశ్చన్స్ చూద్దాం. ఇది చాలా సింపుల్. చూడండి ఫస్ట్ క్వశ్చన్. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నోన్ టు అన్నోన్, ఈజీ టు హార్డ్, ఇట్లా సింపుల్ టు కాంప్లెక్స్, ఇలా వెళ్తే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇప్పుడు మనం ఆడ్ డేస్ గురించి డిస్కస్ చేసినాం కాబట్టి కొన్ని ఆడ్ డేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో అది చూడండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 34? సో 34ని 7తో డివైడ్ చేస్తే ఎంత? 7 4s are 28. సో 6 odd days. And how many odd days are there in 141 days? So 7 20s are 140. So 1 is odd day. How many odd days are in 368 days? 7 5s are 35. Remainder 1 8. 7 2s are 14. So 4 is odd days. 4 days are odd days. ఇప్పుడు 1 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ ఇన్ 1 ఇయర్, ఇటువంటిది ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. క్వశ్చన్లో నార్మల్ ఇయరా అంటే నాన్ లీప్ ఇయరా లేదంటే లీప్ ఇయరా చూసుకోవాలి. ఒక్కొక్క ఆప్షన్ని బట్టి కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం డిఫరెంట్ చూద్దాం. నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి కాబట్టి అందరికి తెలుసు 1 ఆడ్ డే. అండ్ లీప్ ఇయర్లో 366 ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఆప్షన్లో 1 2 3 1 ఆర్ 2 అని ఇచ్చిందనుకో, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 లేదా 2 ఉండొచ్చు. అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే 1 0 3 నాట్ కాంట్ డిఫైన్, చెప్పలేమన్నప్పుడు కాంట్ డిఫైన్ అని పెట్టాలి. ఎందుకంటే మన క్వశ్చన్లో నార్మల్ ఇయరా లీప్ ఇయరా అనేది కన్ఫర్మ్గా చెప్పలేదు కాబట్టి మనం డైరెక్ట్ ఒకటే ఉంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకి 2 ఆడ్ డేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆప్షన్లో 1 3 4 0 అని ఇచ్చారనుకో, సో ఇక్కడ కాంట్ డిఫైన్ అంటే చెప్పలేము అనే ఆప్షన్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఉన్న ఆప్షన్లో ఓన్లీ 1 ఇచ్చిండు అంటే ఆ ఎగ్జామినర్ ఆ యొక్క ఇయర్ని నార్మల్ ఇయర్ అనుకొని ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటువంటి సందర్భంలో మనం ఆప్షన్ ఏని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడ్ డేస్ 1 ఉంది, లేదంటే ఆడ్ డేస్ 2 ఉండాలి కానీ 2 అనే ఆప్షన్ లేదు కదా. సో ఉన్న దానిలో బెటర్ ఆప్షన్ వెతుక్కోవాలి. అంటే ఆప్షన్స్ని బట్టి మన ఆన్సర్ అనేది వేరీ అవుతుంది. సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలియడమే కాదు, ఉన్న ఆప్షన్ల నుండి బెస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోవడం కూడా రావాలి. ఓకేనా? దీన్ని బట్టి సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా మన ఆన్సర్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. 18th March to 25th August how many odd days are there? చూడండి, ఎప్పటి నుండిట 18th March to 25th August, ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడుగుతుంది. సో ఫస్ట్ మనం 18th March నుండి కౌంట్ చేయాలి. సో 18th అంటే 31 డేస్ ఉంటాయి కాబట్టి 14 డేస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 14 ఎందుకు తీసుకున్నా అంటే 18th కూడా కౌంట్ చేయాలి. సో 18 19 20 అప్ టు 31 వరకు కౌంట్ చేస్తే మార్చ్లో 31 డేస్ ఉంటాయి కదా. సో 14 డేస్ వస్తాయి. మార్చ్ తర్వాత ఏంటి? ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్, జూన్లో 30, జూలైలో 31 అండ్ ఆగస్ట్లో ఎక్కడి వరకు అడిగిండు? 25th వరకు అడిగిండు. సో ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి. 4 + 1 5 6 11 2 5 8 11 14 16. సో 161 డేస్. ఇప్పుడు ఈ 161 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. వచ్చినటువంటి రిమైండర్ మనకి ఆడ్ డేస్ 7 2s are 40 21 7 3s are 21. సో 0 ఆడ్ డేస్ వచ్చినాయి. ఇది నార్మల్ మెథడ్. ఒకవేళ ఇలా కాదు, ఇక్కడ పెన్ ఫ్రీ మెథడ్ అంటే పెన్ లేకుండా మనం డైరెక్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇచ్చిన డేట్సే చూసుకోవాలి. ఇక్కడ కనిపించే డేట్స్ ఉన్నాయా? 18th స్టార్ట్ అయింది కాబట్టి 18th రోజు నుండే. సో 18th అంటే 18th నుండి కౌంట్ చేయాలన్నట్టు. 18th నుండి అంటే 14 ప్లస్ ఆడ్ డేస్ క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఏప్రిల్లో 30 ఉంటే 2 తీసుకోవాలి, 31 అంటే 3,
జూన్లో 30 అంటే 2, జూలైలో 31 అంటే 3, నెక్స్ట్ 25 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇప్పుడు 7 7కి కట్ చేసుకోవాలి. సో 7 2 జా 14 అంటే ఇది ఇందులో ఆడ్ డేస్ లేవు. ఇక్కడ 7 3 జా 21 అంటే 4 ఆడ్ డేస్ ఉంటాయి. 4 + 3 ఆడ్ డేస్ క్యాన్సిల్. 3 + 2 5, 5 + 2 7 ఆడ్ డేస్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఏం మిగలలేదు అంటే దీని అర్థం ఏంటి? 0 ఆడ్ డేస్ ఉన్నాయి అని అర్థం. సో మనం ఇదంతా ప్రాసెస్ చేసినా కూడా 0 ఆడ్ డేసే వచ్చినాయి. ఓన్లీ ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఆడ్ డేసే వచ్చినాయి. సో సింపుల్గా మనం టైం సేవ్ చేసుకోవాలంటే ఇటువంటి మెథడ్ యూజ్ చేసుకోవాలి. ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళినప్పుడు టైం అనేది కన్జ్యూమ్ ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ 21 జాన్ 2016 నుండి 15th ఏప్రిల్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 21 జాన్ టు 15th ఏప్రిల్. సో చూడండి 21 నుండి స్టార్ట్ చేసిన కాబట్టి ఫస్ట్ 21 నుండి 11కి ఎన్ని డేస్ ఉంటాయో కౌంట్ చేసుకోవాలి. సో ఎన్ని డేస్ ఉంటాయి? 11 అంటే 21 నుండి 31కి 10, కానీ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజును కూడా మనం కౌంట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇది 2016 అనేది లీప్ ఇయర్ కదా. సో ఫిబ్రవరిలో ఎన్ని తీసుకోవాలి? 29 డేస్ తీసుకోవాలి. సో 29 డేస్ అంటే 1 ఆడ్ డే. నెక్స్ట్ మార్చ్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ డైరెక్ట్ ఏప్రిల్లో 15th వరకు తీసుకోవాలి కాబట్టి 15ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 11 + 3 14 అంటే ఆడ్ డేస్ లేనట్టే కదా, లేవు. సో 15 + 1 16 అంటే 7 2 జా 14 పోతే రిమైండర్ 2 వస్తుంది. 2 ఆడ్ డేస్ ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఏ వీక్ కన్సిస్ట్ ఆఫ్ 9 days, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 500 days? ఇప్పటి వరకు నార్మల్గా ఒక వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి మనం 7తోని డివైడ్ చేసి రిమైండర్ని ఆడ్ డేస్లో తీసుకున్నాం. కానీ క్వశ్చన్లో ఒక వీక్లో 9 డేస్ ఉంటాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 500 డేస్ ఉన్నప్పుడు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే వీ హ్యావ్ టు డివైడ్ విత్ 9 అంతే. ఎన్ని ఆడ్ డే ఒక వీక్కి ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్తో డివైడ్ చేయాలి. సో 9 5 జా 45, రిమైండర్ 5 0, 9 5 జా 45 అంటే there are 5 odd days. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ వీక్ కన్సిస్ట్ ఆఫ్ 13 days, దెన్ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 750 days? అంటే ఏం చేయాలి? 750ని 13తో డివైడ్ చేయాలి. సో 13 5 జా 65, రిమైండర్ 10, దెన్ 100, 13 7 జా 91. So there are 9 odd days. So this is comes under model 1. So ఇప్పటికే డ్యూరేషన్ 13 minutes అయింది కదా. సో రిమైనింగ్ మోడల్స్ I will discuss in next class. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.